భారతదేశంలో ఎన్నికలు రాజ్యాంగబద్ధంగా ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్ జరగాలనేటటువంటిది లక్ష్యం. భారతదేశంలో 1950 జనవరి 26 కంటే ముందు ఈ దేశంలో ఓటు హక్కు లేదు. అది కొంతమంది బ్రిటిష్ ఇండియాలో బలిసిన వాళ్లకు, ట్యాక్స్ కట్టే వాళ్లకు మాత్రమే ఓటు హక్కు ఉండేది. కాంగ్రెస్ పార్టీ దేశానికి స్వతంత్రం తీసుకొచ్చిన తర్వాత, బాబాసాహెబ్ అంబేద్కర్ నేతృత్వంలో రాజ్యాంగాన్ని తీసుకొచ్చిన తర్వాత ఈ దేశంలో 1950 జనవరి 26 కంటే ముందున్నటువంటి ప్రతి పౌరుడు భారతీయుడే. ఆ భారతదేశపు పౌరసత్వం వాళ్ళకి ఇవ్వబడుతుంది. ఆ పౌరసత్వం కలిగినటువంటి ప్రతి వ్యక్తికి ఓటు హక్కు ఉంది. వయోజనుడైన ప్రతి వ్యక్తికి ఓటు హక్కు ఇస్తాం అనేటటువంటిది రాజ్యాంగం వాగ్దానం చేసింది. ఆ రాజ్యాంగం ప్రకారమే ఇవాళ 75 సంవత్సరాలుగా ఈ దేశంలో 13 సార్లు 15 సార్లు ఎన్నికలు జరిగినాయి. ఈ ఎన్నికల్లో వివిధ పార్టీలు అధికారంలోకి వచ్చినాయి. కానీ గత 12 సంవత్సరాలుగా ఈ దేశంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత చాలా తీవ్రమైనటువంటి సంక్షోభంలో భారత రాజ్యాంగం, భారత ప్రజాస్వామ్య వ్యవస్థ వెళ్ళినటువంటి పరిస్థితి కొనసాగుతూ ఉంది. ఎందుకంటే మొదటి నుంచి బీజేపీకి కానీ, బీజేపీ మూల సిద్ధాంత సంస్థ అయినటువంటి ఆర్ఎస్ఎస్కి కానీ భారత రాజ్యాంగం వద్దు, ఈ దేశంలో సాంప్రదాయ రాజ్యాంగం ఉంది, ఆ సాంప్రదాయ రాజ్యాంగం అలిఖిత రాజ్యాంగంగా ఉంది, ఆ అలిఖిత రాజ్యాంగం ప్రాక్టీస్ రూపంలో ఉంది, అది ఆ రాజ్యాంగం మనుధర్మశాస్త్ర రూపంలో ఉంది, అదే కొనసాగాలని చెప్పి 1950లో రాజ్యాంగ రచన కమిటీ జరుగుతున్నప్పుడు వాదన పెట్టారు. అంతకంటే ముందు బ్రిటిష్ రాజ్యాంగంతో కలిసి ఉన్నారు. తర్వాత భారత రాజ్యాంగాన్ని వద్దని మాట్లాడారు. కానీ 70 సంవత్సరాల తర్వాత ఎన్నో ప్రయత్నాలు చేసిన భారత రాజ్యాంగాన్ని కాంగ్రెస్ పార్టీ మరింత బలంగా నెహ్రూ గారి నాయకత్వంలో, లాల్ బహదూర్ శాస్త్రి గారి నాయకత్వంలో, తర్వాత ఇందిరాగాంధీ గారి నాయకత్వంలో, ఆ తర్వాత మన్మోహన్ సింగ్ గారి నాయకత్వంలో, పివి నరసింహారావు గారి నాయకత్వంలో ఈ దేశంలో విస్తృతంగా ప్రజాస్వామ్యాన్ని, ప్రజా విలువలను నిర్మించేటటువంటి ప్రయత్నం, ప్రజా సంస్థలు నిర్మించేటటువంటి ప్రయత్నం చేసింది. రాజీవ్ గాంధీ గారు కానీ, మన్మోహన్ సింగ్ గారు కానీ మరింత దాన్ని బలోపేతం చేసినటువంటి పరిస్థితి ఉంది. కానీ 12 సంవత్సరాల కాలంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత పూర్తిగా ప్రజాస్వామ్యాన్ని సెంట్రలైజ్ చేసి మనుధర్మాన్ని రీఎస్టాబ్లిష్ చేసేటటువంటి ప్రయత్నం జరుగుతూ ఉంది. ఒక్క బీజేపీ రూపంలోనే కాదు, ఈ దేశంలో ఉన్నటువంటి మొత్తం వాతావరణాన్నంతా కూడా ఇవాళ ఒక ఫ్రేమ్లో తీసుకొచ్చేటటువంటి ప్రయత్నం జరుగుతూ ఉంది. మీరు చూడండి, ఐఏఎస్లు, ఐపీఎస్లు, యూనివర్సిటీ ప్రొఫెసర్లు, యూనివర్సిటీ సిలబస్ చివరికి ఆర్మీ స్కూళ్ళను కూడా వదలట్లేదనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా మీ దృష్టికి తీసుకురాదలుచుకున్నాను. నిన్నగాక మొన్న ఆర్మీ స్కూళ్ళను తీసుకుపోయి ఆర్ఎస్ఎస్ పునాదులు కలిగినటువంటి వ్యక్తులకు 44 స్కూళ్ళను అప్పచెప్పినటువంటి పరిస్థితి. అంటే ముస్లిం వ్యతిరేకంగా 2 మత ప్రాతిపాదిక మీద వ్యవస్థలు ఏర్పాటు చేయాలనేటటువంటి హిందూ మహాసభ లక్ష్యం ఏదైతే ఉందో, ఆర్ఎస్ఎస్ లక్ష్యం ఏదైతే ఉందో, ఆ లక్ష్యాన్ని ఇవాళ రాజ్యాంగాన్ని అడ్డం పెట్టుకొని అమలు చేసేటటువంటి ప్రయత్నం జరుగుతూ ఉంది. నిజంగా ప్రజలారా, మిత్రులారా, ఈ సందర్భంగా ఒకవేళ బీజేపీ చెప్పినటువంటి సిద్ధాంతమే కనుక వస్తే ఏం జరుగుతుంది? ఈ దేశంలో ప్రజలకు ఓటు హక్కు ఉండదు, ప్రజాస్వామ్యం ఉండదు, ఎన్నికలు ఉండవు, రాజుల కొడుకులు మళ్ళీ రాజులయ్యే పరిస్థితి వస్తుంది, సంపద కొందరి దగ్గర పోగే పరిస్థితి వస్తుంది. సంపదే కాకుండా ఇవాళ మొత్తం అధికారం అంతా కొన్ని కుటుంబాల దగ్గర పోగేటటువంటి పరిస్థితి వస్తుంది. ఈ వ్యవస్థను తీసుకురావడం కోసం ఇప్పటికే బీజేపీ తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కాంగ్రెస్ పార్టీ నమ్మినటువంటి ప్రజాస్వామ్యం, మహాత్మా గాంధీ ఆలోచన దృక్పథం, శాంతియుతమైనటువంటి అహింసా మార్గం కనుక కొనసాగితే, ప్రజలు దాన్ని కనుక అట్రాక్ట్ అవుతూ కొనసాగితే ఈ దేశంలో బీజేపీ తీసుకున్నటువంటి రాజ్యాంగం రాదు. కాబట్టి దాన్ని విధ్వంసం చేసే కుట్ర ఇవాళ జరుగుతూ ఉన్నటువంటి స్థితి ఉంది. అందులో భాగంగానే ఇవాళ మీనాక్షి నటరాజన్ గారిని డిస్క్వాలిఫై చేసేటటువంటి అంశాన్ని మనం చూడాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి నేను కోరుతా ఉన్నాను. మిత్రులారా, ఏం జరిగింది మధ్యప్రదేశ్లో 3 రాజ్యసభ సీట్లకు ఎన్నికలు జరిగిపోతున్నాయి. ఈ 3 రాజ్యసభ సీట్లలో 2 సీట్లు గెలవగలిగినటువంటి పరిస్థితి బీజేపీకి ఉంది. 1 సీటు గెలవగలిగినటువంటి 64 మంది ఎమ్మెల్యేల ఓటు బలంతో కాంగ్రెస్ పార్టీ ఉంది. మధ్యప్రదేశ్లో 230 సీట్లు ఉన్నాయి. ఈ 230 సీట్లు ఒక రాజ్యసభ ఎంపీ గెలవాలంటే 58 ఎమ్మెల్యేల సపోర్ట్ ఉంటే సరిపోతుంది. కాంగ్రెస్ పార్టీకి 64 ఎమ్మెల్యేల సపోర్ట్ ఉంది. ఆ 64 ఎమ్మెల్యేల సపోర్ట్తో ఒక సీటుకి సునాయాసంగా గెలిచే పరిస్థితి ఉందని కాంగ్రెస్ పార్టీ అధిష్టానం మీనాక్షి గారిని క్యాండిడేట్గా పెట్టేటువంటి పరిస్థితి. కానీ ఏం చేసింది బీజేపీ ప్రభుత్వం? మీనాక్షి గారిని క్యాండిడేట్గా డిక్లేర్ చేసిన వెంటనే ఆమెను రాజ్యసభకు రాకుండా అడ్డుకోవడం ఎట్లా
ఈ సీట్ చోరీ చేయడం ఎట్లా అనేటటువంటి కుట్రకు తెరలేపింది. అందులో భాగంగానే మూడో అభ్యర్థిని ఇండిపెండెంట్ అభ్యర్థిగా బీజేపీ ఆర్ఎస్ఎస్ సపోర్ట్తో దించినటువంటి పరిస్థితి. దించిన తర్వాత చేసినటువంటి పని ఏంది, వాళ్ళకి 47 ఓట్లు మాత్రమే ఉన్నాయి, ఇంకా 11 ఓట్ల సపోర్ట్ కావాల్సి వచ్చింది. ఈ 11 ఓట్లను కాంగ్రెస్ నుంచి కొందామని ప్రయత్నం చేశారు. కాంగ్రెస్ పార్టీ నుంచి అమ్ముడు పోవడానికి కానీ, బీజేపీ అబద్ధ మాటలు లొంగడానికి కానీ కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు మధ్యప్రదేశ్లో ఎవరు సిద్ధంగా లేకుండా ఎప్పుడైతే ఐక్యంగా బీజేపీతో కొట్లాటకు సిద్ధపడ్డారో అసలు నామినేషనే రద్దు చేసేటటువంటి కుట్రకు తెరలేపారు. అందులో భాగంగానే హైదరాబాద్లో మీనాక్షి మీద కేసు ఉందని ఆ కేసు ప్రాతిపదిక మీద ఆమెను డిస్క్వాలిఫై చేయాలని చెప్పి ఇవాళ బీజేపీకి సంబంధించినటువంటి నాయకులు, బీజేపీ రాష్ట్రంలో కొనసాగుతున్న ముఖ్యమంత్రి చెప్పిన తర్వాత విచారణ లేకుండా వాస్తవాలు తెలుసుకోకుండా కాంప్లైంట్ కేసుగా ట్వీట్ చేసి అరవింద్ కుమార్ అనే ప్రమోటీ ఐఏఎస్ ఆఫీసరు, మధ్యప్రదేశ్లో రిటర్నింగ్ ఆఫీసర్గా ఉన్నటువంటి అరవింద్ కుమార్ అనే ప్రమోటీ గ్రూప్ 1 నుంచి ఐఏఎస్గా మారి ఇలా ప్రిన్సిపల్స్గా సెక్రటరీగా పనిచేస్తున్నటువంటి ఐఏఎస్ అరవింద్ కుమార్ గారు ఇవాళ ఆమెను డిస్క్వాలిఫై చేస్తూ డిక్లేర్ చేసినటువంటి పరిస్థితి. అదే పద్ధతిలో అప్లికేషన్లో తప్పులు ఉన్నటువంటి జార్ఖండ్కు సంబంధించినటువంటి బీజేపీ అభ్యర్థి మాత్రం 24 గంటల టైం ఇచ్చి ఎక్స్ప్లెనేషన్ అడిగారు. మీనాక్షి నటరాజన్ గారు మీద ఉన్నటువంటి ఆరోపణ ఏంది మిత్రులారా, జనాలకు కూడా అర్థం కావాలి. ఇది తెలంగాణ, ఇక్కడ ఒక కుట్ర జరుగుతూ ఉన్నది. తెలుగు మీడియాలో కూడా చాలా పెద్ద కుట్ర జరుగుతూ ఉన్నది. తెలుగు సోషల్ మీడియాలో కూడా చాలా పెద్ద ఎత్తున కుట్ర జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. బీజేపీ కేంద్ర మంత్రి అంటాడు, మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి అంటాడు, మధ్యప్రదేశ్ మంత్రి అంటాడు, మీ తెలంగాణ నాయకులే మాకు సమాచారం ఇచ్చారు. తెలంగాణలో మీడియా అంతా ఏం మాట్లాడుతుంది, సోషల్ మీడియా అంతా ఏం మాట్లాడుతుంది, ఇక్కడ మైకి పట్టుకొని గాంధీ భవన్ ముంగట కూడా మీ వాళ్ళే సమాచారం ఇచ్చిరట కదా, మీ వాళ్ళే సమాచారాన్ని చేరవేసిరట కదా, దాని ద్వారానే కదా మీనాక్షిది డిస్క్వాలిఫై అయిందని మాట్లాడతారు. ఏం సమాచారం ఉన్నది, ఏం సమాచారాన్ని చేరవేసిండ్రు, ఆ సమాచారంలో ఉన్న వాస్తవం ఏంది, ఆ వాస్తవాల పునాది మీద డిస్క్వాలిఫై చేయొచ్చా లేదా అనేది కదా చర్చ జరగాల్సింది. చర్చ జరగాల్సింది దేని మీద, మీనాక్షి మీద కేసు ఉన్నదా లేదా, ఉంటే కేసా అది కాదా, కాంప్లైంట్ కేసు అంటారా? ఏముంది మీనాక్షి గారి మీద కాంప్లైంట్ ఉంది. పోలీస్ స్టేషన్లో ఇస్తే కాంప్లైంట్, గవర్నమెంట్ ఆఫీస్లో ఇస్తే దాన్నే దరఖాస్తు అంటారు, కోర్టులో ఇస్తే దాన్నే పిటిషన్ అంటారు. పోలీస్ స్టేషన్లో ఇస్తే కాంప్లైంట్ అంటారు, కోర్టులో దాన్ని ఇస్తే పిటిషన్ అంటారు. నాకు అన్యాయం జరిగింది ఎవరైనా పోలీస్ స్టేషన్లో కాంప్లైంట్ ఇస్తే పోలీసులు 2 పద్ధతులు పాటిస్తారు. ఒకటి, ఎఫ్ఐఆర్ చేసిన తర్వాత ఇచ్చిన దరఖాస్తులో సబ్జెక్ట్ ఉన్నది, న్యాయం ఉన్నది అంటే ముందు ఎఫ్ఐఆర్ చేసి తర్వాత ఇన్వెస్టిగేషన్ చేస్తారు. ఎఫ్ఐఆర్ అయిందంటే కేసు అయిపోయినట్టు. కానీ అదే కోర్టుకు పిటిషన్ ఇస్తే పిటిషన్ కూడా ముందు ఎంక్వైరీ చేసి ఈ పిటిషన్లో నిజాలు ఉన్నాయంటే అప్పుడు కోర్టు దానికి కేసు కింద కన్సిడర్ చేసి ఎఫ్ఐఆర్ చేయమని పోలీసులకు ఆర్డర్ ఇస్తుంది. పోలీస్ స్టేషన్కు బదులుగా ఒక వ్యక్తి ప్రైవేట్ కంప్లైంట్ ఇచ్చుకుంటే ఆ ప్రైవేట్ కంప్లైంట్ మీద కోర్టు ఎక్స్ప్లెనేషన్, మీ మీద కంప్లైంట్ వచ్చింది, ఆ కంప్లైంట్ బేస్ చేసుకొని ఇవాళ రిటర్నింగ్ ఆఫీసరు డిస్క్వాలిఫై చేసినటువంటి పరిస్థితి. రిటర్నింగ్ ఆఫీసర్ డిస్క్వాలిఫై చేస్తే వితిన్ గంటలో కేంద్ర ఎన్నికల కమిషన్కి అప్రోచ్ అయింది కాంగ్రెస్ పార్టీ. కేంద్ర ఎన్నికల కమిషన్లో ఉన్నటువంటి నాయకులు రమ్మని చెప్తారు. మా నేషనల్ జనరల్ సెక్రటరీ అడ్మినిస్ట్రేటివ్ చూస్తున్నటువంటి మా కేసీ వేణుగోపాల్ గారు స్వయాన వెళితే ఆయన లోపలికి ఎలక్షన్ కమిషన్ ఎంట్రీ కాని అటువంటి పరిస్థితి, లోపలికి రాని అన్నటువంటి పరిస్థితి. నెక్స్ట్ డే మార్నింగ్ 11 గంటల వరకు కూడా ఇవాళ కాంగ్రెస్ పార్టీ జాతీయ నాయకత్వం కంప్లీట్ చేస్తే సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ కనీసం జరిగినటువంటి అన్యాయం మీద విచారణ జరపడానికి కూడా సిద్ధంగా అన్నటువంటి పరిస్థితి. అంటే ఏంది, దీన్ని అడ్డం పెట్టుకొని లేని కేసని ఊహించుకొని కేసని భావించుకొని నువ్వు దీన్ని డిస్క్వాలిఫై చేయి, మేము ఎన్నికల కమిషన్ దగ్గర ఉన్నటువంటి వాళ్ళం, మేము దీన్ని పట్టించుకోము, ఒకవేళ కోర్టుకు వస్తే కోర్టు కూడా పట్టించుకోకుండా ఉంటుంది అనేది ఇవాళ కోర్టుల మీద, ఇవాళ ఎన్నికల కమిషన్ మీద, ఇవాళ రిటర్నింగ్ ఆఫీసర్ మీద మోడీ గారి ప్రభుత్వం ఒత్తిడి వల్లనే ఇవాళ మీనాక్షి నటరాజన్ గారిని సీటును బీజేపీ చోరీ చేసినటువంటి పరిస్థితి ఉంది. దాన్ని డైవర్ట్ చేయడం కోసమే, ఆ తప్పును కప్పిపుచ్చుకోవడం కోసమే, సీట్ చోరీ జరిగిందనే చర్చ జరగనీయకుండా చేయడం కోసమే తెలంగాణ కాంగ్రెస్ నాయకుల మీద
ఆరోపణలకు నెడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇది ఇవాళ తెలంగాణ సమాజం, భారత సమాజం అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇది కొత్త కాదు, ఇది ఫస్ట్ టైం కాదు. ఇది జరిగిపోయిన తర్వాత సీట్ చోరీ మొదలైంది. మీనాక్షి గారి ఓటు సీటుతోని ఎంపీల సీట్ల చోరీ మొదలైంది. బెంగాల్లో 20 మంది ఎంపీల సీట్ చోరీ అయిపోయింది. నిన్నగాక మొన్న బెంగాల్లో 20 మంది ఎంపీల సీట్ చోరీ అయిపోయింది. నిన్నగాక మొన్న నిన్ననే మహారాష్ట్రలో 6 ఎంపీల సీట్ల చోరీ శివసేన నుంచి అయిపోయింది. రేపు సమాజ్వాదీ పార్టీ ఎంపీల సీట్ల చోరీ కాబోతున్నది. ఆ తర్వాత డిఎంకే పార్టీ ఎంపీల సీట్ల చోరీ కాబోతున్నది. ఈ దేశంలో ప్రజాస్వామ్యం లేకుండా, రాజ్యాంగం లేకుండా విధ్వంసం చేసే పనిని బీజేపీ, ఆర్ఎస్ఎస్ చాలా పకడ్బందీగా చేస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. ఇది కాంగ్రెస్ పార్టీ సమస్య కాదు. ఈ సమస్య భారతదేశపు సమస్య, భారత ప్రజాస్వామ్యపు సమస్య. రాహుల్ గాంధీ ఒక్కడు కొట్లాడితే సరిపోతుందని చెప్పి భారత ప్రజలు అనుకుంటే, తెలుగు ప్రజలు అనుకుంటే ఎవరేం చెయ్యలేరు అనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను నేను. అందుకనే పార్టీలకు అతీతంగా, సిద్ధాంతానికి అతీతంగా, రాజ్యాంగాన్ని కోరుకునే వాళ్ళు, ప్రజాస్వామ్యాన్ని కోరుకునే వాళ్ళు, కులాల మతాలకు అతీతంగా ఏకమై బీజేపీ చేస్తున్నటువంటి పౌరుల మీద దాడిని, ప్రజాస్వామ్యం మీద దాడిని, వనరుల మీద దాడిని కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఆ కాపాడుకోవడం కోసమే ఇలా దేశవ్యాప్తంగా సంఘం మిత్రులంతా కలిసి సత్యాగ్రహాన్ని, చరక సత్యాగ్రహాన్ని నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి సంఘం మిత్రులమంతా కలిసి ఇక్కడ ఈ సత్యాగ్రహాన్ని ఏర్పాటు చేసుకున్నాం. ఖచ్చితంగా ప్రజల్ని చైతన్యవంతం చేయడం కోసం మా వంతు మేము కృషి చేస్తూ ఉన్నాం. బీజేపీ చేస్తున్న కుట్రల్ని, కుతంత్రాల్ని సమాజం ముందు పెడతాం. ఇది మొదలు మాత్రమే, ఇక్కడితో ఆగేది లేదు. ఈ రాష్ట్రంలో మూల మూలలో సత్యాగ్రహాన్ని తీసుకెళ్తాం. బీజేపీ ఓట్ చోరీ, సీట్ చోరీ విధానాన్ని తీసుకెళ్తాం. రాజ్యాంగం విధ్వంసం చేస్తున్న తీరును తీసుకెళ్తాం. యూనివర్సిటీలు, బ్యూరోక్రసీలో ఐఏఎస్లు, ఐపీఎస్లు, జ్యుడిషియర్లో ఆర్ఎస్ఎస్ ప్రవేశించి చేస్తున్నటువంటి రాజ్యాంగ వ్యతిరేక నిర్ణయాల్ని ఎక్స్పోజ్ చేస్తాం. మొత్తం బ్రిటిష్కు వ్యతిరేకంగా ఆ రోజు బ్రిటిష్ ఆర్మీ, బ్రిటిష్ మీడియా, బ్రిటిష్ ప్రభుత్వం, బ్రిటిష్లో ఉన్నటువంటి సర్వ హంగులకు వ్యతిరేకంగా మహాత్మా గాంధీ గారి నేతృత్వంలో శాంతియుతంగా అహింసా మార్గంలో ఎట్లయితే పోరాటం చేసి ఈ దేశానికి స్వతంత్రం తీసుకొచ్చుకున్నామో అదే పద్ధతిలో మళ్ళీ ఈ దేశంలో ప్రజల్ని ఏకం చేసి జాతీయ భావాల్ని, జాతీయ ఐక్యతను, ప్రజాస్వామ్యాన్ని కాపాడుకునే ముందు వైపుగా తీసుకెళ్తామని చెప్పి కోరుకుంటూ ఈ సత్యాగ్రహంలో పాల్గొన్నటువంటి మిత్రులందరికీ మరొకసారి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తా ఉన్నాను. థ్యాంక్ యూ బెల్లన్న. సిద్దిపేట జిల్లా డిసిసి అధ్యక్షురాలు